కొండ ఎక్కిపోతున్నాను, మా హెల్ప్ వెళ్ళిపోతున్నాను. పోదాం. బైక్ లో వచ్చేసిన ఒకసారి లాలీపాప్ కొనుక్కొని వచ్చేసిన తినడానికి కొండపైన. మేము కొండ లోపలికి వెళ్తున్నాం, ఆల్రెడీ వచ్చేసినాం, కొండపైకి పోతున్నాం. రోడ్డు ఆ రోజు పాములు వచ్చినట్టున్నది, పాములు వస్తాయి అనుకున్నాం మేము ఈరోజు. కానీ ఈరోజు రోడ్డు బాగుంది, పెద్దగా ఉండదు, దుబ్బగా. అందుకే ఎంత బాగుండదు, ఈజీగా వెళ్ళచ్చు మనం. మేము అప్పుడు సింహాన్ని చంపబోతున్నాం. చుక్కలైనతో అట్టే దున్నినారు, అందుకే అంత బాగున్నది. బాగా ఫ్రెండ్స్, చెట్టు చెప్పగలుగుతారా? చెప్పండి. ఎర్రపు చెట్టు, ఎర్రచందనం. ఎర్రచందనం ఊరుకు చింటూ. అయ్యో పైన అలసందలు తీసుకుందామా? కోసుకొని రాపో, పైకి పో. ఏమి మళ్ళీ పాములు కొరుకుతాయి పిర్రకు వేసి. ఇంతకు ముందు వచ్చినాం వీడికి. ఎప్పుడు వచ్చినాం? ఎప్పుడు ఇంటి ఇప్పుడు పులి వచ్చి ఏం చేస్తావు? అప్పటికే అది తింటా, అది పులి. నేను ఏం చేయాలంటే చెట్టు ఎక్కాల, అప్పుడు చెట్టు కూడా ఎక్కుతుంది అది. అప్పుడు ఏం చేయాలి, దానికి చక్కలిగిల్లి పెట్టాలా. పులి చెట్టు మనకన్నా బాగా ఎక్కుతుంది. పులి నేర్పించాదిలే. తింటూ మనం యాడికి పోతున్నామో చెప్పు. ఇక్కడ ఎవరు ఉన్నట్టున్నారే, చెట్లు చూడు ఎంత బాగా పచ్చగా అయిపోయినాయి. ఎవరో మంట పెట్టినట్టున్నారు. ఇక్కడ మంట పెట్టినారు అంతా, లేకుంటే బాగున్నాయి. ఇప్పుడు జలపాతం ఉంటుందా చింటూ పైన? ఇంటి ఇప్పుడు జలపాతం ఉంటుందా పైన? చూద్దాం పోయి. ఏమి టైగర్కి సక్కలకి పెట్టాలా. నువ్వు కొరుకుదాన్ని, నీకు పళ్ళు లేవు? నీకు పళ్ళు లేవా? నువ్వు కొరుకు దాన్ని, నువ్వు కొరకాల దాన్ని పట్టించి. వెనకలికి తిరిగినప్పుడు తోకని కొరకాల. ఆడ సామంటే ఇటు దండం పెడతాడు. పా చింటూ, ఒక మంచి కథ చెప్పు చింటూ.
నీకు కథ వచ్చాదా నీకు? ఏం కథ తెలుసు? మంచి కథ చెప్పు. రాజులు చేపలు పట్టేదానికి ఒక ఆయన దగ్గర ఉన్నారంట. ఆడ చేపలు 5 చేపలు పట్టినారంట. ఏంది ఏందది? చెప్పు, నువ్వు కథ చెప్పు. రాజులు కొండపైకి పోయి చేపలు పట్టడానికి వచ్చినారు. జలపాతం దగ్గర వాళ్ళందరూ కలిసి 4 చేపలు పట్టినారు. అవి ఇంటికి ఎత్తుకొని పోయినారు. ఇంటికి పోయి ఎండబెట్టినారు. ఒక చేప ఎండలేదంట. అప్పుడు అడిగినాడు రాజు, మళ్ళీ ఏమి బాగా చేసినారులే రోడ్డు. ముందంతా చెట్లు అవన్నీ ఉన్నాయి. ఓయ్ జలపాతం లేదు చింటూ, ఊరికి వచ్చినాం మనం. జలపాతం లేదు చూడు, సౌండ్ రాలే. మామూలుగా ఇటు నుంచి వచ్చాది జలపాతం అంతా. దీని నుంచి పైన నుంచి పడుతుంది, కిందికి పడి ఈ లోయ నుంచి ఇటు వచ్చాది అనమాట. కానీ ఇప్పుడు లేదు జలపాతం. ఏం చేద్దాం? ఎక్కడికైనా పోదాం. యాడికి పోతావుగా? కొండపైకి కొంచెం పోయి కుష్కా తినే వద్దామా? పా ఊరుకు. ఇదో ఉండాయి రెండు ఉండాయి నీళ్ళు 2 ఉండాయి. బా ఇదో చింటూ చేప. ఆడింది చేప. పా పోదాం పా. ఇంటికే పోదాం పా. ఇంటికి పోదాం పా. అయితే పా మళ్ళీ అయితే ఇంటికే అంటావు అప్పుడే. లేదు చింటూ, ఊరికి వచ్చినాం మనం. జలపాతం లేదు, ఏం లేదు. పైన ఉండద్దు, పాములు వచ్చాయి తొందర. వచ్చేసాం కొండపైకి. అదిగో ఇదే ఫ్రెండ్స్, కొండపైకి వచ్చేసాం. అక్కడి నుంచి తిరుపతి కానొస్తుంది. చెట్లన్నీ అడ్డం ఉన్నాయి, చూపిద్దాం అనుకుంటే. పాత ఆడిల్లులు ఉన్నాయా? ఒకటి నది కూడా కనిపిస్తుంది. నది కాదు, చెరువు. అది జూమ్ చేద్దామా? జూమ్ చేసినా కనిపించదు. చెట్లు అవి అడ్డం వస్తాయి. ఏది ఆడింది? తొండ. తిందాం, కాల్చుకొని తిందామా? తిందామా కాల్చుకొని? ఏం పాపం అంటే ఇప్పుడు ఎందుకు తంతనా? ఏంది దానికి ముక్కు వెనకాల ఉంది?
చింటూ ఓరే తిన్నాం పుష్క. జలపాతం లేదు, మామూలుగా ఇటు నుంచి వస్తాను ఆ జలపాతం. ఎంత బాగా పడుతున్నాదో. ఫస్ట్ నేను అనిల్ మౌంట్ ట్రెక్కర్ ఒక వీడియో అప్లోడ్ చేసిన, ఇంటర్వ్యూ వీడియో. అది ఇటు తీసిందే. ఇటు నుంచి పైన పెద్ద జలపాతం పడుతుంది. చూడంత తగ్గొచ్చిందో. ఇక్కడ కెమెరాలో కనిపిస్తుందో తెలియదు కానీ చాలా తగ్గు ఉంది. అంటే వాటర్ ఇట్లా ఫ్లో అవుతా వచ్చాయి. ఇప్పుడు ఏం లేదు. ఏమి ఈడేమైంది? తింటున్నాం. ఏ చింటూ ఏంటయ్యి? లేస్ ప్యాకెట్. లేసా కుర్కురేనా? అది చూపి. కుర్కురే. బాగా చూపియాలి, అప్పుడే నువ్వు నోట్లోకి వేసుకుంటావు. అప్పుడే చూపి అయ్యి. ఉండు ఫోకస్ చేయని. ఇది మేము చిన్నప్పుడు తింటున్నాం. మేము చిన్నప్పుడు చాడ కొనుక్కుంటా మా డాడీ డబ్బులు ఇప్పించుకొని. ఎన్నేళ్ళు నీకు ఇప్పుడు? ఇప్పుడు మాకు 6 పడినాయి. 6 పడినాయా? ఎక్కడ పడినాయి? తిన్నా బెజ్జాం. బయట తప్పు. పోదామండి ఇంటికి. తొందరం ఏంటి? కట్టెలు. మళ్ళీ వచ్చాది పాము, ఇందాక వచ్చినట్టు. మళ్ళీ వచ్చాది పాము, ఇందాక వచ్చినట్టు. గుహ చూడాలంటే కొండ ఎక్కాల. ఎక్కుతావు. కొండ చిలువలు ఉంటే ఆ కొండ ఎక్కాల. నాకేం భయం లేకుండా అంటే నేను భయపడి చచ్చిన ఆ పాము అనుకోండి. నిజమైన పాము అనుకున్నా. బాగా వేసిన అరుకో ఉండవు.
అబ్బా చల్లగా ఉంది గాలి, చింటూ చల్లగా ఉండే గాలి. చింటూ నీ పిర్రకి ఎన్ని అయింది? పోదా మా దగ్గర అవుతుంది. పోదాం. ఎవరో బాగా చేసినట్టున్నారు. ముందు ఫస్ట్ నేను, ఆ తర్వాత నువ్వు. ఇటు నుంచి వద్దులే, ఇటు నుంచి సరిగ్గా దావలేదు. ఆ డ్యామ్ ఉండలే, డ్యాము ఈత కొడతలే, అటు నుంచి పోదాం. ఆడ దావ ఉంది బాగా, చక్కగా ఎక్కితే కొండ మీదకి పోతాం. ఈడుందిలే దావా, అయినా వద్దులే. చింటూ ఒక మంచి పాట పాడు. అది కాదు, మంచి పాట. అది కాదు, మంచి నేను నీకు నేర్పించిన పాట. నువ్వు చీయలు తింటావా? వెల్కమ్ టు ద సఫారీ. చింటుగాడు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? ఉండు. ఇప్పుడు చింటూ ఇప్పుడు చింటూ అతి వేగంగా కిందికి దూకపోతున్నాడు, కానీ వెయిట్ చేస్తున్నాడు. 1 2 3 అనే లోపలే దూకేశాడు. మా ప్లాన్ వచ్చేసి ఆ కొండ ఎక్కుదామని, కానీ ఈ రోజుతో అయ్యేటట్టు లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మా పిల్లోడు ఉన్నాడు, వాడు ఎక్కుతా అంటారు. చింటూ మనము ఈరోజు ఎక్కుదామా రేపు ఎక్కుదామా? అదే పరిస్థితి. జాగ్రత్తగా పోవాలా, చెయ్యి కింద పెట్టాలా, రాయిని పట్టుకుంటా బాగా పోవాలా. ఉరికద్దు, ఉరికినాం అనుకో కింద పడతావు. అది అట్లా పడతావు అన్నమాట. ఉరక్కుండా బాగా పట్టుకొని పోవాలా. నిదానంగా కాదు, స్పీడ్గానే పోవాలా. కానీ నీకు బాగా తెలుసు అనుకున్నప్పుడే పోవాలా. నీకు తెలియనప్పుడు నిదానంగా చూసుకుంటూ పోవాలా. సరేనా? నాకు చింటూ నాకు ఇటు వద్దులే, మనం వేరే రూట్లో పోదాం. ఇట పోతే చాలా దూరం అవుతుంది చింటూ, కాబట్టి మనం వేరే రూట్లో పోదాం. ఇట పోదామా? చూపిస్తారా? తుర్పిట ఏమన్నది? కాదు కాదు, ఇట్ట పోవాలంటే చాలా గగనం అవుతుంది. టైం ఎంత ఇప్పుడు? టైం కిత్త 4:20 అయింది. ఇందాక మనం చూసినట్టు పోయింటే సరిపోయిండు, కానీ ఇటు దా ఉందనుకుంటా. పాచింటు ఇటు పోదాంపా, ఇటు పోదాంపా, దా ఉంది. ఇట్నే బయట పోదాంపా, ఏముందో చూసి. మెల్లగా కంపలు ఉంటాయి. ఓయ్ నువ్వు అంతరం ఉండవు, దూరుకొని పోతా ఉండవు.
నేనేమైపోవాలా ఈయనమ్మ పట్టింది రోయ్ ఏంటో ఇట్లా కెమెరా తీసుకుందిరా పట్టుకునింది ఏంది పెప్పి లెట్స్ గో joining వావ్ గాయ్స్ ఇక్కడ చూసుకుంటే ఏందో ఉన్నాయి అసలు ఊహించలే డ్రాగన్ ఫ్రూట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కోసుకుందామా చింటూ కోసుకుందాం వావ్ ఇట్లా దా ఉంది చింటూ పోనీకి వావ్ ఇటు కూడా ఉంది దావా ఓ మై గాడ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక కొత్త దావని కనుక్కున్నాం పోతా ఉండాం వెయిట్ ఎ మినిట్ కమ్ ఆన్ బర్డీ చింటూ పోదామా వద్దా రాకెట్ ఎగిరే జాగా నుంచి తెచ్చినావా రాకెట్ మళ్ళా పట్నే లెట్స్ గో జానీ ఓడిదినమ్మా యాడికి పోతున్నామ్మా నాకే తెలియలే కానీ మిస్టరీ ఏంటంటే ఆ కొండ కనిపిస్తుంది కదా ఆ కొండ వెనుకలే ఏముంది అనేది మ్యాటర్ దానికోసమే ఈ ప్రయాణం నాకన్నా మా చింటుగాడు చాలా ఎగ్జైటీగా ఉన్నాడు చూడండి ఇప్పటికి 4 కిలోమీటర్లు నడిచింటాం అయినా అలసట్ లేకుండా ఎంత హుందాగా నడుచున్నాడో పిల్లకాయ ఏంది పాంబుట్టనా అది పాంపుట్ట కాదు మా ఇంటి మిద్దె పైన నుంచి చూసినప్పుడు ఇటు ఉంటా ఉండింది అది ఇప్పుడు వీడికి వచ్చినాక అర్థమైంది ఇది నిజంగానే ఉంది అని ఓకే గైస్ పైకి పోయినాక మళ్ళీ వీడియో ఆన్ చేస్తాను అంతవరకు టాటా బై బై గుడ్ కేర్ గైస్ చూడండి మొత్తం అంతా తిరుపతి అన్నమాట కొండ పైకి ఎక్కేసినాము ఈ కొండ ఎక్కడికి కలుస్తుంది అంటే ఈ కొండ అనేది అక్కడ చూసారు తెలుసా అదేంటంటే తిరుమల అనమాట తిరుమల కొండ అంటే ఈ కొండ అంతా తిరుమలనే అనమాట ఇక్కడ నుంచి అంత యువతల వచ్చేసి ఏముంటుంది శ్రీకాళహస్తి ఇది తిరుపతి ఇప్పుడు మేము ఉండేది తిరుపతి అనమాట ఆ తర్వాత అవతల వచ్చేసి తిరుమల ఇప్పుడు చూపిస్తాయి చూడండి అది అక్కడ ఉండేదంతా తిరుమల అనమాట ఆ తిరుమల నుంచి ఇదంతా పాకిందనమాట ఇటు కొండ ఇప్పుడు పోతున్నాం అనమాట కొండ పైకి ఓకేనా ఇంతకుముందు స్టేటస్ పెట్టినా కదా కొండ మీద అంతా అగ్గి వచ్చిందని ఇదో ఇవన్నీ కాలిపోయినాయి అనమాట అది మళ్ళీ మొలుస్తున్నాయి నల్లగా కనిపిస్తుంది నల్లగా అదే ఇదో నల్లగా అంతా చుట్టుపక్కల అంతా నల్లగి అంతా బొగ్గు అయిపోయా ఇదంతా అదే అనమాట కాలిపోయినది మా ఇల్లు వచ్చేసి ఆడుంటుంది అనమాట మీకు కనిపించదు కనిపించదులే మ్యాక్సిమం చూడండి ఇదంతా అడవి ఇది అంతా అడవి పైక కొండ అడవి పైన కొండ అనమాట అడవిని దాటుకొని వస్తే ఈ కొండ అంత ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అంతా చుట్టుపక్కల కొండలే మా ఇంటి పక్కన
అంతా కొండలే. మీకు ఎట్ట చూసినా కొండలే ఉంటాయి. యువతలు వచ్చేసి తిరుమల కొండ ఉంటుంది, అవతలు వచ్చేసి అదేం కొండనో అంత పాలరాతిగా ఉందన్నమాట. అప్పుడు నేను స్టేటస్ అది ఒకటి రాక్ టెంట్ అని పెట్టినా చూడండి ఫ్రెండ్స్. ఆ రాక్ టెంట్ అనేది ఆ కొండల మీదనే అనమాట. చూపిస్తాను. వేర్ అదేనా? అదిగోండి ఫ్రెండ్స్, అక్కడ కనిపిస్తుంది కదా, అదంతా నేను చూసింది చేసినదంతా అది రాక్ టెంట్లో, అది ఆ కొండ మీదనే అనమాట. అదిగో అది. మళ్ళీ యువతలు చూస్తే యువతల కొండలు, అవి ఏం కొండలో నాకు తెలియదు. బట్ చుట్టుపక్కల అంతా కొండలే ఫ్రెండ్స్. కానీ ఎండ మోది పెడుతుంది అట్నే. అవుతుంటూ ఎండ ఎట్ట మోదుతుంది, వాచాయిలే అంత ఈపంత ఎర్రగా కందుతుంది వాటరా. చాలా దూరం వచ్చేసామన్నమాట. చూడండి ఎంత చుట్టూ అంతా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ పైకి ఉంది కదా, ఇంతవరకే బాగుంది అనమాట దావా. ఇంతవరకే బాగుంది. ఇంకా పైన అంతా చూసి అంత పొదలున్నట్టున్నాయి. అంతా ఏం చేయలేము. చింటూ అటు పోయి చూద్దాం ఏమైనా ఉంటాయేమో దావా. ఇలా చేయబట్టుకున్నది అది. చేయండి, ఫోన్ చేస్తాను, మమ్మీ ఫోన్ చేస్తాను. అది ఫ్రెండ్స్, ఇంకా దావలేదు కాబట్టి ఇంకా పోతున్నాం. చూడంతా ఇంకా అది అటు ఉంది, అంతా దిబ్బున్నట్టు అంతా కంపే అవుతా. మనం ఎక్కలేం. కానీ ఏదో ఒక పరిష్కారం కనిపెట్టి ఖచ్చితంగా పోయేదానికే చూస్తాం. ఎందుకంటే ఎంత పైకి వచ్చినామో మాకే తెలుసు. చూడండి, ఎంత వచ్చినామో. నీకు ఇంకొకటి చెప్పాలా, చూపిస్తా చూడండి. అనేది అట బాగుందన్నమాట పైకి. చూడండి, అట బాగుంది. ఆ కొండ మీద కట్ట పోతా పైకట. ఈడ ఏందిరా అంటే బాగా దావ ఉంటుంది అనుకొని వచ్చిన్నాం. అంతా ఇట అంతా ఉంది కదా చెత్త అంత పైన. అదంతా చూడండి, ఇంకా పోయి అసలు కనిపించలే. ఈడన్నా అంత అదో ఇటు దావా ఇట బాగా కనిపిస్తుంది కదా, ఇట బాగా కనిపిస్తుంది. ఆడ కిందికి ఇట బాగా కనిపిస్తుంది కదా, అది కూడా లేదు ఇట. అంత చూడ అదంతా దిబ్బలాగా ఉంది. మనం ఇంకా పోదాం ఇంకా ఇంటికి. అది ఫ్రెండ్స్, ఇంకా పోయేస్తాం. టాటా గుడ్ బై. ఎట్ట తిరిగి కిందికి వచ్చేసాం గైస్. చూడండి, ఆ పైన నుంచి వచ్చేసాం అన్నమాట కిందికి. దిగేటప్పుడు వీడియో తీలే, ఎందుకంటే పైకి పోయేటప్పుడు ఎంతైనా వీడియో తీసుకోండి, ఏం ప్రాబ్లం లే. కానీ దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాల. ఎందుకంటే ఎక్కేటప్పుడు బాగానే ఉంటుంది, పైకి రప ఎక్కుతాం. దిగేటప్పుడు అనిపించదు సులువుగా దిగుతాం. దిగేది ఏముందిరా, ఈజీగా లబలబ అడుగులు వేసుకుంటూ పోదామని. ఒక్క అడుగు కానీ తప్పు పడినదే దొల్లుకుంటా ఓడి కిందికి రాళ్ళు రొక్కలు కొట్టుకొని అయిపోయాడు కథం. కాబట్టి దిగేటప్పుడు చాలా కేర్గా దిగాలి. ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది జలపాతం దగ్గర పడి దల్లి ఏట ఏం కాలే. అప్పుడు నీళ్ళు ఉండిందాన ఈత వచ్చింది కాబట్టి బాగా ఈత కొట్టుకుంటూ వచ్చిన కిందికి. కానీ చెల్లు పోయింది. అటుంటాయి రెండు పంచాయతీలు. కాబట్టి దిగేటప్పుడు వీడియోలు అందుకే దిగేటప్పుడు వీడియో. ఎక్కేటప్పుడు అంతనే తీసుకోదాని ali చూడండి. ఆ పై ఉండండి, ఉండరా చెంచు. ఆడికి పోయినాం అనమాట కరెక్ట్. ఆ పైనంగా అంత చెట్లు ఎన్ని ఉంటే వచ్చేసినాం కిందికి. ఏంది పాపా చేయదా కట్టి కింద పడి అవతల చేత పట్టుకో. అది ఫ్రెండ్, వచ్చేసినాముగా మనది అదో ఆడింది డ్యామ్ది. ఇది చూడండి, ఇది ఏం రాయో మీకు తెలుసా? ఇదంతా ఇట ఉంది. అది ఫ్రెండ్స్ అట్టుంటుంది మనతో. చింటూ ఇంకోసారి వచ్చావా నాతో? వచ్చాడంట. నెక్స్ట్ ఆడికి పోదాం చింటూ, ఆడికి పోదాం నెక్స్ట్ గువ్వ దగ్గరికి పోవాలంటే మనము అది దాటి ఆడ కనిపించలే కొండ, ఆ కొండ దాటి అవతలికి పోవాలన్నమాట. పోలే నేను కూడా పోదాము.
దూంకద్దు ఏట్లు పడతాయి. ఇట్లా పోదా, దాన్ని ఎక్కి పోదామా? ఇట్రా 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 ఇట్రా. అదనమాట ఫ్రెండ్స్, పిల్లోని వేసుకొని వచ్చినాయి. అది కాక కానీ ఏం కాలే. వీడు చెప్పిన మాట తింటా ఓ అంటే వచ్చాడు నా దగ్గరికి, కాబట్టి ఏం బాధలే. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే మీరెవరు పిలుచుకురాకండి పిల్లలని. పిలుచుకొచ్చి నేను కాబట్టి నాకు ట్రైనింగ్ ఉంది కాబట్టి నేను ఎట్టైనా రాగలుగుతాను. కానీ నేను కూడా అప్పుడప్పుడు పొరపాట్లు చేయొచ్చా. ఆ పొరపాట్లు చేసే విధంగా కాబట్టి ఇవి అంత పెద్ద సాహసం ఏం కాదు. కానీ కొండ మీదకి అంతే అన్నమాట, జాగ్రత్తగా ఉండాలి. వాడు కూడా నేను అంత బాగా ట్రైనింగ్ ఇచ్చి పిల్లకాయకి 3 రోజులు అట ఇటు ఉండాలి. ఫస్ట్ చిన్నగా అలవాటు చేసిన. ఫస్ట్ చిన్నగా ఏంటంటే ఇట్లా చిన్నగా జలపాతాలు ఇట్రా. ఫస్ట్ చిన్నగా జలపాతాల దగ్గరికి అట్లా పిలుచుకుంటూ పోయి ఆడ చిన్నగా ఇట్లా మెల్లమెల్లగా అలవాటు చేసి ఇప్పుడు పెద్ద కొండ మీదకి పిలుచుకొని వచ్చిన అనమాట. అట్లా ఒకేసారి పెద్దగా పిలుచుకురావద్దు ఎవరినైనా కానీ. బాగా అలవాటు చేపించి, అలవాటు లేకుంటే అలవాటు చేపించి బాగా చేసి ఆ తర్వాత పిలుచుకొని రావాలన్నమాట. అప్పుడు బాగా అయితే వాళ్ళు కూడా మనల్ని వినేటట్టు ఉండాలి. ఇందాక నేను ఒక్కడిని దిగుతా ఓ అని పోతున్నాడు, ఓ ఇట్రా అని ఒక ఏటేచ్చి ఇంకా నా దగ్గరనే ఉన్నాడు అనమాట. అట్టా చింటూ వచ్చావు ఇంకోసారి అంతే అనమాట. ఫ్రెండ్స్, ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఓకేనా? టేక్ కేర్, బాయ్ బాయ్. మన బండి ఆడింది చింటూ. వచ్చేసినాము. ఎట్టుండింది చింటూ అడ్వెంచరు? బాగుందా? దోల తీరిందా? మళ్ళీ చావు. ఈసారి బాగా ప్లాన్ చేసుకొని వచ్చాం. సరే, అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి మనల్ని వచ్చి కలుస్తారు. ఏమన్నా